వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. అనగనగా ఒక రాజు, నవీన్ పోలిశెట్టి హీరోగా నటించినటువంటి సినిమా ఇప్పటికి 20 రోజులు పూర్తి చేసుకుంది బాక్స్ ఆఫీస్ వద్ద. సంక్రాంతికి జనవరి 14వ తేదీ రిలీజ్ అయినటువంటి ఆ సినిమా మంచి విజయాన్ని చెప్పాలంటే దానికైనటువంటి బడ్జెట్ పరంగా చూసుకుంటే ఘన విజయం సాధించింది. ఒక బ్లాక్ బస్టర్ హిట్ అయింది. సితారా ఎంటర్టైన్మెంట్స్ సూర్యదేవర నాగవంశీ నిర్మించినటువంటి ఈ సినిమాని మారి అనేటువంటి ఒక కొత్త దర్శకుడు రూపొందించాడు. మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించిన సంగతి మనకు తెలుసు. మరి 20 రోజుల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి కలెక్షన్స్ని సాధించింది, డిస్ట్రిబ్యూటర్లకి ఏ రేంజ్లో లాభాల్ని అందించిందో ఒకసారి చూద్దాం. యాక్చువల్గా అఫీషియల్గా అయితే వాళ్ళు ఎప్పుడో 110 కోట్లు గ్రాస్ వసూలు చేసిందని చెప్పారు. కానీ యాజ్ పర్ ట్రేడ్ ఎక్స్పర్ట్స్ మనకు అందినటువంటి సమాచారం ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇది అధికారికంగా ధృవీకరించింది కాదు, అంచనా మాత్రమే. సో అనగనగా ఒక రాజు 20 రోజులు వరల్డ్ వైడ్ కలెక్షన్, ఇది గ్రాస్ కలెక్షన్. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో 60,05,00,000 రూపాయల గ్రాసరీ సినిమా 20 రోజుల్లో సాధించడం ఒక విశేషంగా చెప్పుకోవాలి. అంటే నవీన్ పోలిశెట్టి లాంటి ఒక రేంజ్ హీరో ఈ స్థాయిలో 2 తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్ సాధించడం అనేది నిజంగా ఒక విశేషంగా చెప్పుకోవాలి. కర్ణాటకలో 4,92,00,000, ఇది కూడా మంచి ఫిగర్ కర్ణాటక స్టేట్లో. తమిళనాడులో మాత్రం 78 లక్షలు మాత్రమే. ఇక మిగతా ఏరియాలు రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం కలుపుకొని 73 లక్షల రూపాయల గ్రాస్ని ఈ సినిమా వసూలు చేసింది. టోటల్గా చూసుకుంటే ఇండియా వైజ్గా డొమెస్టిక్ కలెక్షన్ చూసుకుంటే గ్రాస్ 67,48,00,000 రూపాయలు అని చెప్పేసి అంచనా వేస్తున్నారు ట్రేడ్ వర్గాల వాళ్ళు. సో ఓవర్సీస్లో చూసుకుంటే $2.23 మిలియన్ ఈ సినిమా వసూలు చేసింది. అందులో 1.7 మిలియన్ పైగా నార్త్ అమెరికాదే వాటా ఉంది, అంటే యుఎస్ కానీ కెనడా కలుపుకుంటే. సో మిగతా రిమైనింగ్ అంతా మిగతాది ఆల్మోస్ట్ 0.4 నుంచి 0.5 మిలియన్ వరకు కూడా మిగతా ఏరియాలో కలెక్ట్ చేసింది. సో అట్లా అది మన ఇండియన్ కరెన్సీకి వచ్చేటప్పటికి 20,14,00,000 రూపాయలు. అది ఓవర్సీస్లో ఈ సినిమా సాధించినట్టు కలెక్షన్. సో మొత్తం టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ చూసుకుంటే 86,62,00,000 రూపాయలు అని చెప్పేసి ట్రేడ్ వర్గాల వాళ్ళు అంచనా వేస్తున్నారు. మరి దీని బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత అంటే 27 కోట్ల రూపాయలు. సో ఇప్పుడు గ్రాస్లో సగం వేసుకున్నా కానీ 43 కోట్లు అనుకున్నా కానీ ఏది షేరు ఎంత లాభం వచ్చిందో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. అంటే దీని లైఫ్ టైంలో చూసుకుంటే పెట్టిన పెట్టుబడికి ఖచ్చితంగా డబల్ వస్తుంది అని చెప్పేసి ట్రేడ్ వర్గాలు చెప్తున్నటువంటి మాట. ఇప్పటికీ కూడా ఈ సినిమా ఇంకా షేర్స్ని రాబడుతూనే ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. హ్యూజ్ ప్రాఫిట్స్ టు డిస్ట్రిబ్యూటర్స్ అనేది, సో ఇది కన్ఫర్మ్డ్గా తెలుస్తున్నటువంటి విషయం. ఇలా నవీన్ పోలిశెట్టి వరుసగా హీరోగా 4వ విజయాన్ని సాధించాడు. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ అనేటువంటి సినిమాలో మొదటిసారి తెలుగులో హీరోగా నటించాడు. అంతకుముందు హిందీలో చిచ్చోరే అనే సినిమాలో ఒక హీరోగా నటించాడు అందులో. ఆ తర్వాత తెలుగువాడయ్యుండి బాలీవుడ్లో ఒక మంచి పేరే సంపాదించుకొని అప్పుడు తెలుగుకి వచ్చి హీరోగా నటించి అక్కడి నుంచి వరుసగా తను విజయాలు అందుకుంటూ వస్తూ ఉన్నాడు. సో ఇలా ఇప్పుడు తను ఏదైతే అంటే జాతిరత్నాలు అనే సినిమా నిజంగా చెప్పాలంటే అతని కెరీర్ పరంగా గేమ్ చేంజర్ అని చెప్పాలి. సో ఎక్కువగా అది హ్యూజ్ బ్లాక్ బస్టర్ అవటం, ప్రపంచవ్యాప్తంగా కూడా అది బ్లాక్ బస్టర్ అవటంతో ఒక్కసారిగా నవీన్ పోలిశెట్టి పేరు మారుమోగిపోయిందని చెప్పాలి. ఆ తర్వాత మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి, అనుష్క శెట్టితో కలిసి నటించి ఆమెకు ధీటుగా నిలబడి సూపర్ హీరోయిన్ ఇమేజ్ ఉన్నటువంటి ఆమెతోటి సో ఆ సినిమా కూడా ఓవర్సీస్లో ఘన విజయం సాధించింది. సో ఇప్పుడు దానికంటే మించి ఇప్పుడు ఈ సినిమా అనగనగా ఒక రాజు బాక్స్ ఆఫీస్ వద్ద ఒక ప్రభంజనాన్ని సృష్టించిందని చెప్పాలి. అంటే ఆ స్థాయి సినిమాల పరంగా చూసుకున్నప్పుడు మనశంకర వరప్రసాద్ గారు తర్వాత సంక్రాంతి సీజన్లో విడుదలైన వాటిలో ఘన విజయం అంటే లాభాల పరంగా ఘన విజయం సాధించినటువంటి సినిమా ఇదే. ఆ తర్వాత నారి నారి నడుమురారు వస్తుంది. సో మిగతా 2
రాజాసాబ్ అలాగే భర్త మహాశైల విజ్ఞప్తి ఈ రెండు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్యూర్స్గా నిలిచాయని చెప్పి ఇదివరకు మనం చెప్పుకున్నాం. సో ఇట్లా అనగనగా ఒక రాజు 20 రోజుల పూర్తి చేసుకునేటప్పటికి సాధించినటువంటి వసూళ్లు ఇవి అని చెప్పి ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. రానున్న రోజుల్లో ఇది ఎక్కడికి వెళ్ళి ఆగుతుందో లెట్ us వెయిట్ అండ్ సీ.